శ్యామలా నవరాత్రులు, మాఘగుప్త నవరాత్రుల్లో మనం 8వ రోజుకు వచ్చేసామండి. ఇంకా ఈ రోజున మనము అమ్మవారిని మహాగౌరీది చాష్టమం అన్నాం. కాబట్టి నవదుర్గల్లో 8వ రూపమైనటువంటిది మహాగౌరి. తర్వాత మీరు ఏ దశమహావిద్యలైనా తీసుకోండి, తారాదేవి, మహాకాళీదేవి, చిన్నమస్తాదేవి, త్రిపురభైరవి, బగళాముఖి, ధూమావతి, రాజశ్యామల, షోడశియ, లలితాదేవి, తర్వాత భువనేశ్వరి, తర్వాత కమలాత్మిక అమ్మవారు. ఇవన్నీ కూడా గౌరీదేవి నుంచి పుట్టినటువంటి నవదుర్గలు. మహాదుర్గ ఎవరైనా తీసుకోండి సృష్టిలో అంతా కూడా గౌరీ దేహ సముద్భవాం అని క్లియర్గా చెప్పబడింది. గౌరీ దేవత నుంచి మనకి అందరు కూడా పుట్టారు. కాబట్టి మనము ఏం చేయాలండి అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, ఇంద్రకీల నివాసిని, శ్రీకనక దుర్గా దేవతాయై నమః అని మనం పూజలు చేస్తాం. మహాగౌరి ఆమె. కాబట్టి ఈ రోజున మనము ఈ అమ్మవారికి మనము లలితా సహస్రంలో క్లియర్గా చెప్పబడి ఉంది. ఎవరికి? మనకి శ్యామలాంబ అమ్మవారి గురించి, శ్యామలా తల్లి గురించి ఏమని చెప్పబడిందండి? మనకి ఏమని చెప్పబడిందంటే లలితా సహస్రనామంలో గేయ చక్ర రథారుడ మంత్రిణీ పరిసేవిత, అలాగే రెండవది మంత్రిణ్యంబ విరచిత విషంగ వదతోషిత, ఆ తర్వాత మంత్రిణ్యస్త రాజ్యదూహు అని క్లియర్గా మనకి ఈ యొక్క లలితా సహస్రంలో చెప్పబడింది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తిగా లక్ష్మీ సరస్వతి మహాలక్ష్మిని మనం ఉపయోగించుకునే వాళ్ళం. గౌరీదేవి, మహాగౌరీ తల్లి ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి సరస్వతి అయితే క్రియాశక్తి మహాలక్ష్మి తల్లి. మరి ఆమెనే మనము ఈ బండాసురుని చంపేటటువంటి విధానంలో ఉద్భవించింది లలితాదేవి. ఉద్భవించిన తర్వాత తనకి ప్రధానమంత్రిగా ఆమె ఎవరిని సృష్టించిందండి అంటే శ్యామలాదేవిని. ఆమెను కుడివైపు పెట్టుకుంది, వారాహిదేవిని ఎడంవైపు పెట్టుకొని మనము రాజ్య పరిపాలన చేసి రాక్షస సంహారం చేస్తుంది, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తుంది. మనకి ఇక్కడ మనము చాలా దేవాలయాలలో కానీ ఇళ్లల్లో కానీ మనము ఈ మాఘగుప్త నవరాత్రులు మనం జరుపుకుంటాం కదండి. అక్కడ మనం అలంకారాలు చేస్తాం. కాళికాదేవి, త్రిపుర తారాదేవి, సుందరీదేవి, భువనేశ్వరీదేవి, ఆ తర్వాత మాతా చిత్రమాతాదేవి, ఆ తర్వాత భైరవీదేవి, మధుమతీదేవి, మాతా బగళాముఖీదేవి, మాతంగి, కమలాదేవి, ఇలా రకాలుగా మనం పూజ చేస్తాం. అలాగే ప్రథమం శైలపుత్రేతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, ఇలా చంద్రఘంట ఇవన్నీ చేసుకుంటూ వచ్చి మహాగౌరీ చాష్టమం, గౌరీదేవిని అష్టమంలో మనం చేస్తాం. అలాగే కొన్ని చోట్ల ఉత్తర భారతదేశంలో మనం ఏమని పూజ చేస్తామంటే మనకి మొట్టమొదటి మహాకాళి, రెండవది తారాదేవి, చిన్నమస్త, ఆ తర్వాత త్రిపురభైరవి, బగళాముఖి, రాజశ్యామల, ఈ యొక్క రాజశ్యామల, తర్వాత ధూమావతి, షోడశి అంటే లలితాదేవి, రాజరాజేశ్వరి దేవులు, ఆ తర్వాత భువనేశ్వరి, కమలాత్మిక అమ్మవారు. ఏ అలంకారంలో అయినా సరే మనం ఆర్డర్ ఇదే ఉండాలి అనే రూల్ లేదు. 8వ రోజున చక్కగా ఇవన్నీ కూడా మహాగౌరీదేవి యొక్క రూపాలే. కాబట్టి మనం అష్టమము అని అనగానే గౌరీయే గుర్తొస్తుంది, దుర్గే గుర్తొస్తుంది. దుర్గతి నాశిని దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. కాబట్టి ఈ యొక్క అష్టమ స్థానంలో మనకి రోగాలు వస్తాయండి. ఈ 7వ రోజున మనము ఈ యొక్క రాజశ్యామల అమ్మవారిని పూజ చేయడం వల్ల మీకు వ్యాపార భాగస్వాములు ఉంటారు. ఏమండి మేము పార్ట్నర్షిప్ పెట్టామండి, వాడు మాకు ఎగ్గొట్టేస్తున్నాడండి, మోసం చేస్తున్నాడండి పార్ట్నర్లు అంటారు. ఇదొకటి. రెండవది వచ్చేసరికి ఏమండి మేము పెళ్లి చేసుకున్నామండి, అధిక కట్నాలు అడుగుతున్నారండి, మా భర్త అక్రమ సంబంధాలు పెట్టుకొని మమ్మల్ని వేధిస్తున్నారు, ఇలా రకరకాల సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, అలాగే వ్యాపార భాగస్వాముల మధ్య సమస్యలు. ఈ సమస్యలన్నీ కూడా 7వ రోజున మనము అమ్మవారికి పూజ చేసుకోవడం ద్వారా తొలగిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం చక్కగా ఆ కాళీ అమ్మవారికి చేస్తాము. సప్తమం కాళరాత్రి పోతాయి, శత్రుబాధలు పోతాయి. ఇక ఇప్పుడు ఈ 8వ రోజున మనము చేసేటటువంటిది ఏమిటండి? ఇది మహాగౌరీ కాబట్టి ఈ రోగాలు ఎక్కువగా మనకి దీర్ఘకాలిక రోగాలు ఉంటాయి. అండ్ ఏమండి క్యాన్సర్ వచ్చేసిందండి, మేము చనిపోతామండి, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, ఇన్ని లక్షలు తీసేసుకున్నారండి అని అంటారు. ఆ డాక్టర్లు మామూలుగా మెడికేషన్ ఇవ్వగలుగుతారు కానీ మీ ఆయుర్దాయాన్ని పెంచలేరు, మీ కర్మను తొలగించలేరు.
పూర్వజన్మ కృతం పాపం రోగరూపేణ పీడిత అన్నారంటే రోగాల రూపంలో మీకు అవన్నీ కూడా మీకు తీసివేయబడ్డాయి. కాబట్టి మీరేం చేస్తారండి, ఆ రోగాలన్నింటినీ కూడా మనకి తగ్గుతాయి అన్నమాట. కాబట్టి ఎవరైతే ఈ యొక్క మాఘగుప్త నవరాత్రుల్లో 8వ రోజున అమ్మవారిని, అది కూడా ఏ అమ్మవారిని, మహాగౌరి రూపంలో కనుక మీరు పూజ చేసుకున్నట్లయితే శ్యామలా తల్లికి మీ యొక్క సకల రోగాల నుంచి మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది పరమేశ్వరి. మనము చెప్తాం కదా, ఏమని చెప్తామండి, హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాభిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకభాషమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితభద్రాం పద్మవత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలతలసద్ధేమ పద్మాం వరాం గీం సర్వాలంకారయుక్తాం సకర్మభేదాం భక్తనం రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురణతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఇది మనం చేసేది. చాలామంది ఏమండి, నేను చండీ నవావరణ పూజ చేస్తున్నానండి, మరి ఆ చండీదేవి కంటే కూడా చాలా పవర్ఫుల్ దేవత అని దశమహావిద్యలను చెప్తున్నారు. కాబట్టి మేము ప్రత్యంగరాన్ని చేస్తాము, లేకపోతే వారాహిని చేస్తాము, లేకపోతే కనుక బగళాముఖి దశమహావిద్యల్లో ఏదో ఒక దేవతను చేస్తామని చాలామంది ఎప్పుడు అడుగుతూ ఉంటారు. ఏమండి, ఈ మంత్రాల కంటే కూడా, నవావరణ మంత్రాల కంటే కూడా, ఈ నవావరణార్చన కంటే కూడా పవర్ఫుల్ అంటండి కదా దశమహావిద్యలు అని చెప్తూ ఉంటారు. ఇలా చెప్పిన వాళ్ళకి దేవీతత్వం గురించి ఏమీ తెలియనట్టే అనమాట. కాబట్టి నువ్వు లక్ష్మీదేవికి చేసుకో, వారాహికి చేసుకో, ప్రత్యంగిరాకి చేసుకో, సరస్వతికి చేసుకో, నీల సరస్వతికి చేసుకో, ఏది చేసినా, శివుడికి చేసుకో, విష్ణువుకి చేసుకో, ఎవరికి చేసినా ఒకటే శక్తి వస్తుంది, ఒకటే భగవంతుడు. ఆయన కరుణిస్తేనే నీవు పరోపకారం కోసం చేస్తేనే ఈ పనులన్నీ కూడా నీకు సిద్ధవుతాయి. అలా కాకుండా నీ స్వార్థం కోసం కనుక చేసినట్లయితే నీకు ఆ మంత్రాలు సిద్ధి కావు. నువ్వు సిద్ధగురువు అని పేరు పెట్టుకో, లేకపోతే జగద్గురువు అని పేరు పెట్టుకో, టైటిల్స్ ఇచ్చుకో, లేకపోతే సద్గురువు అని టైటిల్స్ పెట్టుకో, నథింగ్, నీకేం రాదు, నువ్వేమి చేయలేవు. నీ దగ్గర నేను నమ్ముకొని వచ్చినటువంటి భక్తులు కూడా వాళ్ళు మోసపడడం తప్ప వాళ్ళు షార్ట్కట్స్లో వచ్చేటటువంటి స్వార్థపరులే వస్తారనమాట. అలాంటి వాళ్ళు దెబ్బతింటారు. ఎందుకని నువ్వు యానిమల్ సాక్రిఫైస్ ఇస్తే, బర్డ్ సాక్రిఫైస్ ఇస్తే, పక్షుల బలు ఈ బలులు నువ్విచ్చేదేంటి అసలు, అప్పుడు మాత్రమే అమ్మవారు నీకు రిజల్ట్ వస్తుంది అని చెప్తున్నారు. నువ్విచ్చేదేంటి బలి, అమ్మవారి సృష్టిస్తే ఆమె తీసుకొని తినలేదా ఆమె? నువ్వు వెళ్ళేసి ఒక సృష్టించిన దాంట్లో ఒక మేకను కొనడానికి డబ్బులు సరిపోవు నీ దగ్గర. కాబట్టి ఆ 8,000 వాడెవడో బుద్ధి లేని గురువు చెప్పాడని చెప్పి అది తీసుకొచ్చి మీరు కొయ్యాలి. ఇలాంటివన్నీ పిచ్చి పనులు ఆపేసేయండి. కాబట్టి సకల జగజ్జనని అయినటువంటి ఆ మహాగౌరి తల్లి చక్కగా పసుపుతో మీరు గౌరీ అమ్మవారిని తయారు చేసి పారిజాత పుష్పాలు, కలవ పువ్వులు, తర్వాత మీరు ఏవైనా పెట్టేసేయండి, చామంతి పువ్వులు, ఓన్లీ వెజిటేరియన్ పెట్టేసేయండి. ఆ తర్వాత మామిడాకులు, తులసాకులు అన్నీ తెచ్చేసేయండి, జాజి పూలు అన్నీ చేసేసి అమ్మవారికి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః, ఓం హ్రీం దుం దుర్గాయై నమః, ఓం ఐం సరస్వత్యై నమః. ఈ మంత్రాలన్నింటిలో ఏదైనా సరే కుంకుమార్చన చేయండి. యా కుందేందు తుషారహార ధవళా, యా శుభ్రవస్త్రావృత, యా వీణా వరదండమండితకరా, యా శ్వేత పద్మాసన, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత, సాం మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేషజాపహ. ఇది శ్యామలాదేవి మంత్రం. చక్కగా మీరు చేయండి. ఈ 8వ రోజున మీరు పెట్టాల్సినటువంటి నైవేద్యం ఏమిటంటే గోధుమ చపాతీలు తయారు చేసి, పరోటాలు కానీ గోధుమ పిండితో తయారు చేసి పెట్టండి. ఇక దీపారాధన, కుందులు ఉంటాయి కదండి, నవధాన్యాల పిండి కింద చేసి ఈ మధ్య నవధాన్యాల దీపం పెడుతున్నారు. దాంట్లో నల్లని ఒత్తును వేసి లేదా ఎరుపు రంగు వస్త్రాన్ని ఒత్తు కింద పెట్టి మీరు అమ్మవారు చక్కగా మీరు పూజలు చేసుకోవచ్చు. అలాగే నైవేద్యము అనేటటువంటిది మీరు చక్కగా ఇవన్నీ కూడా ఈ 9 రకాల నైవేద్యాలు, పాయసాన్నము, దద్దోజనము, చక్కెర పొంగలి, పులిహార, ఇలాంటి వాటిలో ఏదైనా మీరు పెట్టుకోవచ్చు. కందుల్ని ఉడకబెట్టి మీరు చక్కగా అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు. ఈ రకంగా కుంకుమార్చన చేసుకోండి. షోడశోపచారాలతో లలితాదేవికి ఏ విధంగా అయితే చేస్తారో ఆ విధంగా చేయండి. తప్పకుండా మీకు ఆ జగన్మాత అయినటువంటి శ్యామలాదేవి యొక్క పరిపూర్ణ కటాక్షం మీకు లభిస్తుంది. శుభమస్తు.